దేశానికి తొలి ఆర్థిక మంత్రి ఆమె. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి 14 సార్లు బడ్జెట్ సమర్పించే అవకాశం దక్కితే ఆర్థిక మంత్రిగా 8 సార్లు ఈ అవకాశం పొందారు నిర్మలా సీతారామన్. ఈ విషయంలో మొరార్జీ దేశాయికి దగ్గరగా వచ్చేశారు. అత్యధిక సమయ బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత కూడా నిర్మలదే. ఏటా బడ్జెట్ రోజున తాను ధరించే చీరల విషయంలో కూడా ప్రత్యేకతను చాటుకున్నారు. గత ఆర్థిక మంత్రులు తోలు బ్రీఫ్ కేసుతో పార్లమెంటుకు వస్తే నిర్మలమ్మ బహీ ఖాతాతో వచ్చారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తనదైన ముద్రను చూపించారు నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ అంటే ఆమె గుర్తుకు వచ్చేస్తారు. 2019లో ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ భారత మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ను నియమించారు. ఇప్పటివరకు ఆమె వరుసగా 8 బడ్జెట్లు సమర్పించారు. చరిత్రలోకి వెళ్లి చూస్తే మొరార్జీ దేశాయ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా 10 సార్లు బడ్జెట్ సమర్పించి రికార్డుల్లో నిలిచారు. ఆ రికార్డును దాటేందుకు దగ్గరగా వచ్చేశారు నిర్మలా సీతారామన్. కేంద్రంలో మోడీ ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ బడ్జెట్ను రూపకల్పన చేయటంలో తనదైన ముద్రను చాటుకుంటున్నారు. మన దేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టే సంప్రదాయం బ్రిటిష్ పాలన నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. బడ్జెట్ సమర్పణలో బ్రిటిష్ హయాం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయానికి నిర్మలా సీతారామన్ బ్రేక్ వేశారు. గత ఆర్థిక మంత్రులు తోలు బ్రీఫ్ కేసులో బడ్జెట్ పత్రాలతో పార్లమెంటుకు వచ్చేవారు. 2019లో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్ కేసు స్థానంలో బహీ ఖాతాతో మీడియా ముందుకొచ్చారు ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక చరిత్రలో అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత ఆర్థిక మంత్రి హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ది. 1977లో ఆయన బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలతో ఉంది. అత్యధిక ప్రసంగ సమయం రికార్డు మాత్రం ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఉంది. 2020లో ఆమె ఏకధాటిగా 2 గంటల 42 నిమిషాల మేర పార్లమెంటులో మాట్లాడారు. 2019లో తొలిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ అప్పటి నుంచి ఏటా బడ్జెట్ రోజున తాను ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాదు, దేశ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా తాను ధరించే చీరల్ని ఎంపిక చేసుకుంటారు. ఈసారి ఆమె బంగారు అంచుతో ఉన్న గోధుమ వర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్తో కనిపించారు. ఈ చీరను ఆమెకు పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి కానుకగా ఇచ్చారు. ఓ కార్యక్రమం కోసం బీహార్ మధుబనికి వెళ్లిన నిర్మలా సీతారామన్కు తాను డిజైన్ చేసిన ఈ చేనేత చీరను దులారీదేవి బహూకరించారు. బడ్జెట్ వేళ దీన్ని ధరించాలని కోరగా ఇందుకు సమ్మతించారు నిర్మల. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో అత్యధిక సార్లు పలికిన పదం ట్యాక్స్. ఏకంగా 87 సార్లు వినిపించింది ఆ పదం. ఇకపై కొత్త పన్ను విధానం ఎంచుకున్నవారు 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో సంస్కరణలు అనే పదం 30 సార్లు వినిపించింది. ఎకానమీ అనే పదాన్ని 7 సార్లు, బీహార్ వ్యవసాయం అనే పదాల్ని చెరో 6 సార్లు పలికారు. We have periodically reduced the tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. తాజాగా నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో మేక్ ఇన్ ఇండియాకు తోడ్పాటునందిస్తూ సరికొత్త పథకాలు ప్రకటించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మోదీ సంకల్పాన్ని బడ్జెట్ పూర్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మల. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ నుంచి దాన్ని అమలు చేయాలంటే 1-2 నెలల సమయం పడుతుంది. గతంలో మార్చి నెల చివరి నాటికి బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. దాంతో అది జూన్ వరకు అమలయ్యేది. కానీ ప్రస్తుతం ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏప్రిల్, మే వరకు అమలవుతుంది. కాగా వచ్చే ఏడాది నుంచి జనవరిలోనే దీన్ని ప్రవేశపెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మార్పు కూడా నిర్మలా సీతారామన్ హయాంలోనే జరగబోతోంది.